స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు వచ్చిన ఆత్మీయులందరికీ ప్రేమపూర్వకమైన శుభాభివందనలు తెలియజేస్తున్నాను. దేవుడు ఆ కృపోన్నతుడు మహిమగల ప్రభువు మనందరినీ ఇటు రీతిగా సజీవుల లెక్కలో జ్ఞాపకం చేసుకొని అన్న అవస్థల నుంచి పోషించి సంరక్షించి కాపాడుతున్న ఆ గొప్ప దేవునికి కృతజ్ఞతాస్థితులు చెల్లించ బద్ధమై ఉన్నాము. తండ్రి, దేవుని వాక్యమును పరిశుద్ధ లేఖనములను పరిశీలనగా చదువుకుందాము, ధ్యానించుకుందాము. అపోస్తలుల కార్యములు 27వ అధ్యాయము 35వ వచనం. అపోస్తలుల కార్యములు 27వ అధ్యాయము 35వ వచనం. చదువుతారా అమ్మా? ఈ మాటలు చెప్పి ఒక రొట్టె పట్టుకొని అందరి ఎదుట అతనికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి తినసాగెను. ఆమేన్. 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 పరిశుద్ధుడా, గొప్ప కృపగల తండ్రి, సర్వశక్తిమంతుడా, మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ లేఖనములు చదవబడుతుండగా చిన్న మాకందరికీ ప్రేమాభివృద్ధి కలిగించమని, మహిమ మీరే పొందుకొనమని, మా ప్రభువును ప్రియరక్షకుడును విమోచకుడునైన యేసురాజు ప్రార్థన స్తుతించి అడిగి వేడుకొంచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్. సందర్భము రోమాకు ప్రయాణమైపోవచ్చున్న ఖైదీ గొలుసులతో కట్టబడి ఓడలో ప్రయాణమైపోవచ్చున్న పౌలు గారు. అప్పటికి 14 దినములైంది. కాలరాత్రి, చీకటి రాత్రి, తుఫాను, గడగడలాడించే చలి. అప్పటికి ఖైదీలందరూ, సైనికులందరూ, 2 శతాధిపతులు, అంటే వారి కింద 200 మంది సైనికులు, సహస్రాధిపతి, నావికులు, ప్రయాణికులు 14 దినములు రొట్టె ఏమి తీసుకోకుండా అనాపాయ స్థితిలో నిరంతరము 14 దినములన్నీ భయంకరమైన చలి రాత్రి అనుభవిస్తున్నారు. అయితే 23వ వచనం ప్రకారము చదవబడిన అపోస్తలుల కార్యములు 27వ అధ్యాయంలో నుండే 23వ వచనం. నేను ఎవని వాడనో, ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకుము, నీవు కైసరు ఎదుట నిలవవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను. కాబట్టి అయలారా, ధైర్యం తెచ్చుకొనుడి, నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను.
అయినను మనము కొట్టుకొని పోయి ఏదైనా ఒక ద్వీపం మీద పడవలసి ఉన్నదని యుద్ధనని చెప్పాను. 14వ రాత్రి వచ్చినప్పుడు మేము అద్రియా సముద్రములో ఇటు అటు కొట్టుకొని పోచుండగా అర్ధరాత్రి వేళ ఓడవారు ఏదో ఒక దేశం దగ్గర పడుచున్నదని 14వ రాత్రి అప్పటికి 14 days గా భోజనం ఎరుగరు, కష్టముతో బహు ప్రయాసతో దివారాత్రములు 14 days కష్టపడి ఓడను నిలిపే ప్రయత్నం చేస్తున్నారు. ఒక అడుగు కూడా సాగటం లేదు ప్రయాణం. ఆ పడవలసి ఉన్న ద్వీపము మెలితే 28వ అధ్యాయము 1వ వచనం ప్రకారము మెలితే ద్వీపం మీద పడబోతున్నారు. అప్పుడు 33వ వచనం 27-33 తెల్లవారుచుండగా పౌలు 14 దినముల నుండి మీరేమీ పుచ్చుకొనక ఉపవాసముతో కనిపెట్టుకొని ఉన్నారు కనుక ఆహారము పుచ్చుకొనుడని మిమ్మల్ని వేడుకొంచున్నాను. ఇది మీ ప్రాణ రక్షణకు సహాయమగును. మీలో ఎవని తల నుండి ఒక వెంట్రుక అయినను నశింపదని చెప్పుచు ఆహారం పుచ్చుకొనుడని అందరినీ బతిమాలెను. ఈ మాటలు చెప్పి ఒక రొట్టె అందరి ఎదుట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి తినసాగాను. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి యేసువారులకు విధించబడిన నియమం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి. యేసువారులంటే యేసును వెంబడించుతున్నవారు. పౌలు కూడా యేసు సేవకుడే కనుక యేసు చూపించిన మాదిరి అది ప్రాణాపాయము స్థితిలో ఉన్న 14 దినములు కఠిన ఉపవాసముతో ఓడలో ప్రయాణమైపోతున్న యేసువారులు, యేసుదాసుడు, యేసు సేవకుడు యేసు చూపించిన మాదిరే చేస్తాడు. పిమ్మట ఆయన గిన్నె పట్టుకొని రొట్టె పట్టుకొని యేసు పడబోతున్న రాత్రి మార్కు సువార్త 14వ అధ్యాయము 22-23 వచనాలు చదువుతారా శాంతకుమార్ గారు? మార్కు సువార్త 14వ అధ్యాయము 22-23 వచనాలు చదువుతారా? వారు భోజనం చేయుచుండగా ఆయన యొక్క రొట్టెను పట్టుకొని ఆశీర్వదించి విరిచి వారికి ఇచ్చి, మీరు తీసుకొనడి, ఇది నా శరీరమునను. పిమ్మట ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని వారికి ఇచ్చెను. వారందరూ దానిలో త్రాగిరే. ఆమేన్. 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 యేసు ప్రభువారు అప్పగింపబడే రాత్రి వారికి నేర్పించిన క్రమం, ఆ గిన్నె పట్టుకొని ఆ రొట్టె పట్టుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తండ్రి అయిన దేవునికి ప్రభువునకు ప్రార్థించి వారికి ఇచ్చాను. యేసు సేవకులు కూడా యేసు క్రమమును పాటించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. చూడారా, కీర్తనకారుడు 14వ కీర్తనలో 4వ వచనం ప్రకారము యెహోవాకు ప్రార్థన చేయకుండా ఆహారం మృంగుట
యెహోవాకు ప్రార్థన చేయకుండా ఆహారం మింగుట. చదువుతారా అయ్యా శాంతకుమార్ గారు? యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మృంగునట్లు నా ప్రజలను మృంగుచు పాపము చేయు వారికందరికీ తెలివి లేదా? పాపం చేయువారు బహుగా భయపడుదురు. ఆమేన్. ఆమేన్, ఆమేన్. ఇక్కడ కీర్తనకారుడు యెహోవాకు ప్రార్థన చేయకుండా ఆహారం మింగునట్లు నా జనులను కూడా మింగేస్తున్నారు. ఎవరి కొరకు కీర్తనకారుడు ఇంతగా వాపోతున్నాడు? నాయకుల కొరకే కదా, కాపర్ల కొరకే కదా, రాజుల కొరకే కదా, ఏలికల కొరకే కదా, యాజకుల కొరకే కదా. 53వ కీర్తన 4వ వచనం కూడా చదువుతానా? 53వ కీర్తన 4వ వచనం. దేవునికి ప్రార్థన చేయక ఆహారము మృంగునట్లుగా నా ప్రజలను మృంగు పాపాత్ములకు తెలివి లేదా? ఆమేన్. పాపాత్ములు అంటున్నాడు. ఎవరినంటున్నాడు కీర్తనకారుడు పాపాత్ములని? ఏలికలు, నాయకులు, లీడర్స్, ప్రీస్ట్స్, యాజకులు, ప్రభువులు, రాజులుగా ఉన్నవారు. వారు ఎప్పుడు భోంచేసినా దేవుని మరచియే భోజనం మింగుతారు. దేవుని జ్ఞాపకం చేసుకోరు. వారి అదృష్టము వల్లనే వారికి ఈ మంచి పంచభక్ష పరమాన్నములతో కూడిన భోజనము దొరికిందనుకుంటారు. భోజనము ఇచ్చేవాడు పరలోకపు దేవుడని మరుస్తారు పాపాత్ములు. ఏలికలే, పునాదులే పాడైపోతే పట్టణం ఎలాగ నిలుచును? పునాదులు పాడైపోతున్నాయి. యాజకులు, యెహోవా సేవకులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకుంటారు ప్రజలు. ధర్మశాస్త్ర విధులను నేర్పించవలసిన వారే యాజకులే త్రోవ తప్పి పాపాత్ములుగా మిగిలిపోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సామెతకారుడు అంటాడు 30వ అధ్యాయము 8-9 వచనాల ప్రకారము సామెతకారుడు సామెతలు 30వ అధ్యాయము 8వ వచనం 9వ వచనం. సామెతలు 30:8-9. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయము. తగినంత ఆహారం నాకు అనుగ్రహింపము. ఎక్కువ ఏడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషించునేమో. ఆమేన్. ఆమేన్, ఆమేన్. శాంతకుమార్ గారు, మీరు కూడా దగ్గుతున్నారండి. అందరికీ గొంతు నొప్పులు సీజన్. నాకు కూడా గొంతు ఇన్ఫెక్షన్ కారణంగా నేను కూడా బాధపడుతున్నాను. శాంతకుమార్ గారు, మీకు దగ్గు ఆయాసము దేవుడు నేను చేసి తగ్గించును గాక. ఆమేన్. తగినంత ఆహారం. ఎక్కువైతే మర్చిపోతానేమో. తగినంత ఆహారం ఎక్కువగానే ఉన్నది. ఏలికలకు, ప్రభువులకు, రాజులకు, నాయకులకు ఎక్కువైన ఆహారమే ఉన్నది. కాబట్టి సామెతకారుడు అంటాడు తగినంత ఆహారమే
నాకు ఇల్లు ప్రభువా, ఎక్కువైతే నిన్ను మరుస్తానేమో, తక్కువైతే నిన్ను దూషిస్తానేమో అంటాడు. ఎంత ఎక్కువ ఆహారం ఎలికలకు, కాపరులకు, రాజులకు, యాజకులకు ఒకడంటాడు, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము. దేవునితో పని ఏమున్నది? దేవునితో పని ఏమున్నది? నా పొలము విస్తారముగా పండి ఉన్నది, కొట్లు పెద్దవి చేసి కొత్తవి కట్టించుకున్నాడు. నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము. లూకాసు వార్త 11వ అధ్యాయము 8వ వచనం ప్రకారము చదువుతారా? లూకాసు వార్త 11వ అధ్యాయము 8వ వచనం. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరి, లేని ఎడల 13 లూకాసు వార్త దేవునికి స్తోత్రం కలుగుగాక. నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు నేను విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నదని సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుదను అని అనుకున్నాను. ఎక్కడ చదువుతున్నారు? ఏ అధ్యాయము? 12వ అధ్యాయము 19వ వచనం సార్. 12వ అధ్యాయం లూకాసు వార్త 12వ అధ్యాయం 19వ వచనం. వెలివాడితో ప్రభు మాట్లాడుతున్నాడు. వెలివాడ, ఈ రాత్రి మీ ప్రాణం అడుగుతున్నారు. దేవునికి ప్రార్థన చేయకయే ఆహారం మింగు వారికి తెలివి లేదు, పాపాత్ములు. దేవునికి ప్రార్థన చేయకయే, యెహోవాకు ప్రార్థన చేయకయే కడుపు నిండా తింటారు. నాకు ఐఎమ్ సారీ టు సే దిస్, నేను ఎంతో విచారపడుతున్నాను, ఎవరిని కించపరచాలని ఉద్దేశం లేదు. నాకు ఒక స్నేహితులు ఉన్నారు, సేవకులు, పాస్టర్లు. ఆ పూట ఉదయంనే నాతో పాటు ఒక ఇంటికి విజిట్కి వెళ్తాము. ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్. సేవకులు ఎలా ఉంటారో 10 పూరీలు, 2 దోశలు, 7-8 ఇడ్లీలు తింటారు. నేను 2-3 పూరీలు కూడా తినలేదు. పూరీలు తింటే బ్రేక్ఫాస్ట్ ముగించేస్తాను. ఇడ్లీ కూడా వేసుకోను. ఒకవేళ ఇడ్లీ తింటే 2 ఇడ్లీలో 4 ఇడ్లీలో, చిన్నవైతే 4 తింటాను. 10 పూరీలు, 2 దోశలు, 7-8 ఇడ్లీలు అవలీలగా తినేస్తారు. ఆ ఇల్లు దాటుకొని వెంటనే ఒక అరగంట గంట మరొక ఇల్లు దర్శించడానికి వెళ్తాం. అయ్యా, టిఫిన్ చేయండి అంటారు. వెంటనే సిద్ధపడిపోతారు. ఇప్పుడే భోంచేసాము, ఇప్పుడే టిఫిన్ చేసాము అన్నారు. వెంటనే టిఫిన్ చేయడానికి ఉపక్రమిస్తారు.
ఇంట్లో కూడా సుష్టుగా టిఫిన్ లాగించేస్తారు. ఎంత పెడితే అంత. ఆ వెంటనే ఇంకో ఇంటికి వెళ్తే ఇది జరిగింది, నా అనుభవంలో జరిగింది. బీహార్ రాష్ట్రంలో ఒక సేవకుడు ఉన్నాడు. పెద్ద పెద్దవి 6 అరటి పళ్ళు తిన్నాడు. నేను ఎందుకు మాట్లాడుతున్నాను? తప్పట్లేదు. ఆ వెంటనే కచోడి 4 తిన్నాడు. ఆ వెంటనే ఆపిల్ పళ్ళు 4 తిన్నాడు. ఇది జరిగింది. ఎంతైనా ఫిలిప్పీ పత్రికలో పౌలు గారు చెప్తారు, 3వ అధ్యాయము 19వ వచనం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం. నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుతున్నారు, భూ సంబంధమైన వాటి యందు మనసు నుంచుచున్నారు. ఆమేన్. వారి కడుపే వారి దేవుడు. కడుపు కోసమే బతుకుతున్నారు, తినటం కోసమే బతుకుతున్నారు. మనం ఒక సామెత తరచుగా వింటుంటాం కదా, తినటానికే బ్రతికేవారు, బ్రతుకుట కొరకు తినుట. వైట్ ఆపోజిట్. వారు తినటానికి బ్రతుకుతారు. పాపాత్ములు, యెహోవాకు ప్రార్థన చేయకయే ఆహారం మింగువారు. పెద్దలు, యాజకులు, కాపరులు, ఇలాంటి వారికి వారి కడుపే దేవుడు. వారు అనుకుంటారు కదా, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, నాకు విస్తారమైన ధాన్యం ఉన్నది, కొట్లు పెద్దగా కట్టించుకున్నాను. అయ్యో వెరివాడా, ఈ రాత్రే కదరా నీ ప్రాణాలు అడుగు వారు వచ్చారు. ఈ రాత్రే నీ ప్రాణం పోతే ఇంత విస్తారమైన ఆహారం ఏం చేసుకుంటావు? యెషయా 55:2 వచనం ప్రకారము ఆహారం కాని దాని కొరకు వేరే ఎలా రూపొందించెదరు? చదువుతారా? యెషయా 55:2 వచనం. ఆహారం దాని కొరకు కాని దాని కొరకు మీరేలకు రూకలిచ్చుదరు, సంతుష్టి కలగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వేయపరిచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థం భుజించుడి, మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. ఆమేన్. మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. మీ ప్రాణం. ఆహారము ఔషధం అంటారు. ఆహారమే ఔషధం, మెడిసిన్. ఆహారము పుచ్చుకున్నప్పుడు నేనైతే ఇలాగ ప్రార్థన చేస్తాను, దేవా ఈ ఆహారము నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఈ ఆహారము ఔషధముగా మారి నా నడినెత్తి నుండి అరికాల వరకు ఉన్న అవయవములన్నిటికీ స్వస్థత దయచేయండి. ఇది లేని వారు ఎంతో మంది ఇబ్బందులకు గురవుతున్నారు. ఆసుపత్రిలోను, ప్రయాణములలోను, ఆపదలలోను, అన్యాయపు తీర్పునకు గురై చెరసాలలో కలుగుతున్నవారు, వారికి ఈ దినమే విడుదల కలిగించి వారికి, వారి కుటుంబములకు, వారి సంఘములకు యెహోవా ఈరే అయ్యున్న మా మంచి యేసయ్య పరిశుద్ధ నామమున వారికి అందరికీ ఆహారము ఇమ్మని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. అయితే కొంతమంది ఉంటారు, యెహోవాకు ప్రార్థన చేయరు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించరు. థ్యాంక్ యూ లార్డ్
అని చెప్పరు. టీ తాగేటప్పుడు, మొక్కజొన్న కండెలు పొత్తులు తినేటప్పుడు, మంచినీరు తాగేటప్పుడు, బిస్కెట్స్ స్నాక్స్ తినేటప్పుడు, ఏది తిన్నా ప్రార్థన చేయటం యేసు సేవకులకు ఆనవాయితీ. యేసు బోధించిన ప్రకారం, యేసు నేర్పించిన ప్రకారం, యేసు నేర్పించిన ప్రార్థన ఒకటి ఉన్నది. మా అనుదిన ఆహారము మాకు నేడు దయచేయి. ఆహారం అంటే ఫిజికల్ గా తృప్తి పడటానికి ఆహారమే. అయితే ఇటీవల మాటల్లో మాట దేవజనురాలు గ్రేస్ మనోరంజనమ్మ గారు అది స్పిరిచువల్ ఆహారం అని జ్ఞాపకం చేశారు. ఆత్మీయ ఆహారం ఏ దినమునకు కావలసిన ఆహారము ఆనాడే దయచేయం. ఏ విధంగా పితరులు మన్నాను భుజించురో ఏనాటి మన్నా ఆనాడే దొరుకుతుంది. కీర్తనలు 78:23 నుంచి 25 వరకు చదువుతారా? కీర్తనలు 78వ కీర్తన 23 నుండి 25 వరకు. అయినను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించును, అంతరిక్ష ద్వారములను తెరిచెను. ఆహారమునకే ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించును. దేవదూతల ఆహారం నరులు భుజించిరి, భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. చదవండి. ఆకాశములు తూర్పు గాలి ఆయన విసిరిచేసెను, తన బలము చేత దక్షిణపు గాలి రప్పించెను. ఏ విధంగా మన్నా లభించుతుండెను? ఎవరు ఫ్రెష్, తాజా, ఏ దినమునకు సరిపోయినంత ఆ దినమే. ఎక్కువగా కూర్చుకొని వారికి ఎక్కువ కాలేదు, తక్కువగా కూర్చుకొని వారికి తక్కువ కాలేదు. ఒకవేళ ఎక్కువగా కూర్చుకున్న వారికి ఏమైంది? పురుగులు పట్టి కుళ్ళిపోయాను. దేవదూతలు భుజించే ఆహారం కుళ్ళిపోయింది. ఎక్కువగా ఆశపడే వాళ్ళు రేపటి కూడా దేవుడు ఇస్తాడో లేదో అని దేవుని మీద అపనమ్మకంతో ఎక్కువగా కూర్చుకున్న వాళ్ళకి, దాచుకున్న వాళ్ళకి, మిగిల్చుకున్న వాళ్ళకి అది కంపు కొట్టి కుళ్ళిపోయింది. పిల్లారా, ఒక సంగతి చెప్పనివ్వండి. ఆ మందసములో మన్నాగల పాత్ర ఉండేను. 100 ఏళ్ళు, 1000 సంవత్సరాలు ఆ మన్నా కుళ్ళిపోలేదు. మందసములో ఉండిన బంగారు పాత్ర, మందసములో ఉన్న బంగారు పాత్ర నిండా ఓమేరు పట్టు పాత్ర. భూమి మీద ఎండాకాలము, గ్రీష్మ ఋతువు, చలికాలం, వర్షాలు, ఏటేటా సీజన్స్ దొరుకుతూనే ఉన్నాయి. ఎన్ని సీజన్స్ దొరుకుతూ ఉన్నా ఆ పాత్రలో మన్నా కుళ్ళిపోలేదు, ఫ్రెష్గానే ఉన్నది దేవుని మందసములో. ఆ విధంగా ఏనాటి ఆహారం ఆనాటికే చాలదా? అనుదిన ఆహారము నేడు మాకు దయచేయమని ప్రభు నేర్పిన ప్రార్థన మనము రోజు చెప్పుకుంటున్నాం. శారీరక ఆహారము, ఆత్మీయ ఆహారము, మన్నా జీవాహారము. అయితే ప్రియులారా, యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనం కూడా చదువుతారా? అక్షయమైన ఆహారము కొరకు కష్టపడుడి, క్షయమైన ఆహారము కొరకు కష్టపడుకుడి. అక్షయమైన ఆహారము మనుష్య కుమారుడు మీకు
చదువుతారా? చదువుతారా? క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి, కాని నిత్య జీవము కలుగుజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును. తర్వాత చదవండి అమ్మా. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పెను. మనుష్య కుమారుడు నిత్య జీవం కొరకైనా అక్షయమైన ఆహారం దాని కొరకే కష్టపడు. భౌతిక ఆహారం కొరకు కష్టపడకూడదు, అది క్షయమైపోతుంది. ఆకలి వేస్తుంది, నకనకలు ఆడే ఆకలి. అన్నం తింటాము, భోజనము ఆరగిస్తాము, వెంటనే ఒక పూట గడిచేంతలో మరలా ఆకలి వేస్తుంది, మరలా అన్నం అడుగుతుంది, భోజనం అడుగుతుంది కడుపు. అయితే అక్షయమైన ఆహారం ఒకటి ఉంది. క్షయమైన ఆహారము తీసుకుంటున్నప్పుడు, అక్షయమైన ఆహారము పొందుకుంటున్నప్పుడు ప్రార్థనలో ఆత్మీయంగా దేవుని సన్నిధిలో కష్టపడతాం. క్షయమైన ఆహారం కొరకు కష్టపడతాం, అక్షయమైన ఆహారం కొరకు కష్టపడతాం. అయితే అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. ఆకాశ పక్షులు చూడుడి, అవి విత్తవు, కోయవు, పంట కూర్చుకోవు. ఎవరైనా ఒక రామచిలుక అరక దున్నటం చూసామా? ఒక పిచ్చుక విత్తనం విత్తడం చూసామా? ఒక కాకి ఎప్పుడైనా చూసినా పొలంలో సేద్యం చేయుట? అవి విత్తవు, కోయవు, పంట కూర్చుకొనవు. అయినను ఈ పరలోకపు దేవుడు, నా దేవుడు, నీ దేవుడు వాటిని పోషిస్తున్నాడు. అవి తింటూనే ఉంటాయి, దినమెల్ల తింటూనే ఉంటాయి, దినమెల్ల గింజలు మింగుతూనే ఉంటాయి. దేవుడు వాటిని పోషిస్తున్నాడు. మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా? మీరు క్రీస్తు అనే దేవుని కుమారుడు, దైవ కుమారుడు, ఆయన రక్తంలో కడుగబడిన వారు, ప్రశస్తమైన వారు కారా? మీరేలా చింతిస్తున్నారు? ఏమి తిందుమో, ఏమి తాగుదుమో అని. అన్ని జనులు వీటన్నిటి కొరకు విచారిస్తారు. మీకు విచారము ఉండవలసిన పని లేదు. మీకు ఏమి తిందుమో, ఏమి తాగుమో బెంగ అవసరం లేదు. ఏమి ధరించుకుందామోనని, ఎక్కడ నివాసం ఉంటామోనని. ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు కారా? యేసయ్య దేవుని కుమారుని రక్తము చిందించబడింది కదా. వీఆర్ సో ప్రీషియస్ చిల్డ్రన్ ఆఫ్ లివింగ్ గాడ్. ఎంతో శ్రేష్టమైన, పిచ్చుకల కంటే శ్రేష్టమైన వారు, పక్షుల కంటే శ్రేష్టమైన వారు. తగిన సమయమందు ఆహారం ఇస్తాడు, ఆహారము ఇస్తాడు. నూట 36 కీర్తన 26వ వచనం. కీర్తన 26వ వచనం. ఆకాశమందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరము ఉండును. ఆమేన్. 136 కీర్తన 26వ వచనం. 25 కూడా చదవండి. 26 చదువుతున్నారా? 25 చదువుతున్నారా? సమస్త జీవులకును ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు, ఆయన కృప నిరంతరము ఉండును. ఆకాశమందుండు దేవునికి
కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. ఆమేన్. 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 సమస్త జీవులకు, సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుతున్నవి. 145 కీర్తన 15వ వచనం. 145 కీర్తన 15వ వచనం. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి. తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు. ఆమేన్. 104 కీర్తన 21వ వచనం. 104 కీర్తన 21వ వచనం. సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి. తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొని చూచుచున్నవి. ఆమేన్. 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 104 కీర్తన, అదే కీర్తన 27, 28 కూడా చదవండి అమ్మగారు. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చెదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. నీవు వాటికి పెట్టినవి అవి కూర్చుకొనెను. నీవు గుప్పిల్లి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడను. తగిన కాలం ఆమేన్. సర్వజీవులకు, సమస్త జీవరాశులకు ఆహారం ఇచ్చి పోషించేవాడు. ఆయన గుప్పిలి విప్పగా మంచి వాటిని దేవుడు యెహోవా ప్రభు చేతిలో నుండి తీసుకొని తింటాడు. సర్వజీవులు, సమస్త జీవరాశులు ఆయన వైపు చూస్తాయి. తగిన కాలమందు, అపాయింటెడ్ టైం, సూటబుల్ టైం. ఎప్పుడు అపాయింటెడ్ టైము, ఎప్పుడు ఆకలిస్తుందో, ఆకలి కడుపును చేసినవాడు, కడుపులో కలుగు ఆకలిని ఎరిగినవాడు ఆహారం ఇవ్వకుండా మానుతాడా? అయితే ప్రార్థన చేయకయే ఆహారం మింగున్నట్లు. తెలివి లేని పాపాత్ములు, ఏలికలు, మనలోని ఏలికలు, యాజకులు, దేవుని ధర్మశాస్త్ర విధులను నేర్చుకోవాల్సిన వారు, ప్రజలు, బోధకులుగా ఉన్నవారు, తెలివి లేని వారు, పాపాత్ములు, పాపము మూట కట్టుకుంటున్నారు. నాశనమే వారి. పౌలు గారికి ఎంత కోపం వచ్చిందో. వారి కడుపే వారి దేవుడు. ఎంత తిన్నా తృప్తి పడరు, తింటూనే ఉంటారు దినమెల్లా. ఎంత తిన్నా తృప్తి కలగదు. అయితే ఆ సామెత నిజమే, ఆనాడు నిజమే. బ్రతుకుట కొరకే భోజనం, భోజనం కొరకే బ్రతుకుట కాదు, బ్రతుకుట కొరకే భోజనం. తగు మాత్రము, తగినంత. ఎప్పుడు భోజనం చేసినా, ఎప్పుడు సమోసా తిన్నా, ఎప్పుడు స్నాక్స్ తిన్నా, ఎప్పుడు టీ తాగినా, పాలు తాగినా, బోర్నవిటా తాగినా, కాఫీ తాగినా, అప్పుడు తలలు వంచి ప్రార్థన చేస్తారు. యేసు వారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. ఏది సేవించినా, లోపలికి వెళ్ళే ఏ ఆహారం సేవించినా, అది ద్రవ పదార్థమైనా, ఘన పదార్థమైనా, రొట్టె అయినా, బ్రెడ్ అయినా, ఇంకా ఏ ఇతరమైన స్నాక్స్ అయినా, ఏ సమయమందైనా, ఉదయమందైనా, మధ్యాహ్నం అందైనా, సాయంకాలం సమయమందైనా, రాత్రి కాలం సమయమందైనా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మానరు. దేవుని కొరకు జీవిస్తారు, దేవుని పని కొరకు జీవిస్తారు. పౌలు 14 రాత్రి, 14 దినములు గడిచిపోయి మరునాటి ఉదయం, అయినారా నేను ఎవని వాడనో, నేను ఎవని సేవకుడనో ఆ దేవుని దూత నా యొక్క నిలిచి మనం చూసాం. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆఫ్టర్ 14 days
ఆఫ్టర్ 14 డేస్ బహు ప్రయాసతో, కష్టముతో, కునుకన్నది ఎరగకుండా, ఆయాసంతో, అవస్థలో పాలై ఆఫ్టర్ 14 డేస్ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఆ పౌలన్న నేర్పిన మార్గం, ఆ పౌలు గారు చూపిన బాట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. యెహోవాకు ప్రార్థన చేయాలి. యెహోవాకు ప్రార్థన చేయక పాపాత్ములు మిగిలిపోకూడదు. పాపాత్ములుగా మిగిలిపోకూడదు. ఎవరిని ఉద్దేశించి అంటున్నాడు? మనలోని నాయకులుగా ఉన్నవారే కదా, మనలో నడిపించేవారే కదా, సేవకులే కదా, బోధకులే కదా. అన్నిల కొరకు చింతిస్తున్నాడా ప్రభు? ప్రభు చింత సేవకుల కొరకే కదా, బోధకుల కొరకే కదా, వాక్యోపదేశకుల కొరకే కదా. మనము అన్ని విషయములలో ప్రభు సంతోషపెట్టేవారుగా ఉందా? దేవుడు అట్టి కృపను ధారాళముగా మనకు విడుదల చేయను గాక. ఆమేన్, ఆమేన్. మనలో ఎవరైనా ప్రార్థన చేస్తారా? మీలో ఎవరైనా ఒక మాట ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా దేవ, నమ్మదగిన తండ్రికి స్తోత్రాలు తల్లి. ఈ ఘనమైన నామానికి స్తోత్రాలు తల్లి. చెప్పినట్టు వాక్యం బట్టి ప్రార్థిస్తున్నా తల్లి. తండ్రి, నిన్ను నమ్ముకుని జీవించుటకు నీ వాక్యమే మాకు జీవము తల్లి. నీ వాక్యమే మాకు ఆహారం తల్లి. అయా నిత్య జీవమును నీతో జీవించుటకు మా జీవిత కాలమంతయు నీ కృపలో బలపరచమని ప్రార్థిస్తున్నా తల్లి. మా పిల్లలను మమ్మల్ని పోషించే దేవుడి తండ్రి, మాకు కావాల్సిన ఈ భూమిని సమస్తమును ఆహారం ఇచ్చే దేవుడి తండ్రి. అయ్యా, తిండి కోసం కాదు గాని నీ వాక్యం కోసం బ్రతుకుటకు నిత్యము కొనియాడే భాగ్యము మా కుటుంబాలకును దైవజనులకు దైత్యమని ప్రార్థిస్తున్నాం. నీ లేఖనమేమో నీతిగా మాకు నేర్పిస్తుంది. మేము నేర్చుకునేది ఈ లోక సంబంధము కాదు ప్రభువా, పరలోక సంబంధము మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నీ వాక్యము జీవం కలిగింది, ప్రాణం ఇచ్చింది, ప్రాణము లేపింది, ప్రాణాన్ని బ్రతికించింది. అయ్యా, నడిపించే మార్గాలు మాకు నేర్పించమని ప్రార్థించు. చెప్పినట్టు మాటల్లో ఆయన మేము ధ్యానించుకునే మనసు, మంచి మనసు ఇచ్చినందుకు నీకు స్తోత్రం. అయ్యగారిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. బోధించిన దైవజనుని బట్టి ప్రార్థిస్తున్నాం. కుటుంబాల మరి ప్రార్థిస్తున్నాం. ఈ జూమ్ మీటింగ్ లో వచ్చిన దైవజనులందరినీ బట్టి ప్రార్థిస్తున్నాం. అమ్మగారులను బట్టి ప్రార్థిస్తున్నాం. చెప్పినట్టు వాక్యము నీరు కట్టి ఫలింప చేయమని ప్రార్థించి యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ఈరోజు 15వ దినము ఉపవాస ప్రార్థనలో ఉంటున్నాము. అవసరమైన వారు, వీలున్న వారు బ్రేక్ఫాస్ట్ మానేస్తున్నారు, మధ్యాహ్నం భోజనం మానేస్తున్నారు, లేదా సాయంకాలము ఈవినింగ్ స్నాక్స్ మానేస్తున్నారు. కొంతమంది రాత్రి సమయం ముందు భోజనం మానేస్తున్నారు. ఈ 40 దినములు మనం ప్రభు సన్నిధిలో ప్రార్థనలు చేస్తున్నాం. ఈనాడు కూడా ప్రార్థన చేయవలసిందిగా మనవి. ప్రభు నేర్పిన ప్రార్థన చెప్పుకున్నామండి. ప్రభు నేర్పిన ప్రార్థన. దేవుని బిడ్డలందు ఇప్పుడు సమాధానములు, అన్యోన్య సహవాసము, చేరువచ్చిన సకల పరిస్థితులకు ఆత్మీయ సహవాసములో దినదినము వెంబడించుతున్న వారికి అందరికీ సర్వదా సదాకాలము తోడే ఉండును గాక.
ఆమేన్. 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 ఆమేన్ ఆమేన్. ఆమేన్ Praise God. ఆమేన్. వందనాలు సార్, అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. వందనాలు వందనాలు.